ఆలోచనలకు పదును పెడితే వినూత్న ఆవిష్కరణలు చేయవచ్చని మరోసారి నిరూపించారా యువ బృందం. విద్యార్థి దశ నుంచే కొత్త ప్రయోగాలు చేస్తూ కీలకమైన ఏరోస్పేస్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నయా సాంకేతికత అందిపుచ్చుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం దూసుకెళ్లే స్వదేశీ రాకెట్ నమూనా రూపొందించారు. ఈ ఏడాది అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ రాకెట్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలకు ఆకాశమే హద్దంటున్న పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై ప్రత్యేక కథనం. క్లాస్ రూమ్ పాఠాలు 4 గోడల వరకే పరిమితం కానియలేదా విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలు ఆవిష్కరణల రూపకల్పనకు వినియోగించారు. ఈ ఏడాది అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ రాకెట్ ఇంజనీరింగ్ పోటీలే లక్ష్యంగా రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చుతో 3 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగల రాకెట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 500 మీటర్ల నమూనాను చండీగఢ్లో ప్రయోగించి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వీరంతా పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఏరోస్పేస్ విభాగానికి చెందిన విద్యార్థులు. 15 మంది విద్యార్థులు 4 నెలలు శ్రమించి ఘన ఇంధనంతో పనిచేసే స్వదేశీ రాకెట్ తయారు చేశారు. అది 500 మీటర్ల ఎత్తుకు చేరి అమర్చిన పారాచూట్ సహాయంతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ విజయంతో అంతర్జాతీయ రాకెట్ ఇంజనీరింగ్ పోటీ స్పేస్ పోర్ట్ అమెరికా కప్ 2026 కు అర్హత సాధించారు. రానున్న పోటీల కోసం ప్రత్యేకంగా మరో రాకెట్ ను ఆవిష్కరించారు విద్యార్థులు. దీనికి కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక డిజైన్ నివేదిక ఇప్పటికే అమెరికా కప్ 2026 కు సమర్పించారు. డిజైన్, సామర్థ్యం, పనితీరుకు సంబంధించిన సాంకేతిక అంశాలు అందులో పొందుపరిచారు. తమ నమూనా మార్కెట్లో అందుబాటులో ఉండే మోటార్లతో పోలిస్తే 95% ఖచ్చితంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం ఈ ప్రాజెక్టు టాప్ 5లో స్థానం సంపాదించుకుందని అంటున్నాడీ విద్యార్థి. తాము రూపొందించిన ఈ రాకెట్ పోటీల్లో అద్భుత ప్రదర్శన ఇస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. టీం వర్క్ తమ అతిపెద్ద బలమని, పరిమిత వనరులతో ఇంత ఖచ్చితమైన చౌకైన స్వదేశీ రాకెట్ తయారు చేయడం గర్వంగా ఉందంటున్నాడు. ये हमारी कांस्टेंट 4 साल की मेहनत है. हमारे सीनियर आकृति मैम स्टार्ट किया था कल्चर. वी आर द जूनियर हु आर कैरिंग ऑन. तो हम ये जो यूएस का कंपटीशन है IREC इंटरनेशनल रॉकेटरी कंपटीशन, तो हम इसके लिए तैयारी कर रहे हैं कॉलेज को नॉर्थ इंडिया में रिप्रेजेंट करने के लिए, क्योंकि नॉर्थ इंडिया में रॉकेटरी का कोई कल्चर नहीं होता है. तो हमारे कॉलेज ने ही है जो स्टार्ट किया ये वाला कल्चर. तो हमने इसके लिए हम रॉकेट्स बना रहे हैं कंपटीशन में पार्ट लेने के लिए. हमने 500 मीटर का रॉकेट लॉन्च किया है जिसका ये एक प्रोटोटाइप है. तो इसमें तो हमने PVC नॉर्मल PLA मटेरियल्स वगैरह यूज करे हैं. फिर अभी हम कंपटीशन के लिए डिजाइन कर रहे हैं 3 किलोमीटर का रॉकेट बेसिकली. तो उसके अंदर हम एडवांस मटेरियल्स डिजाइन करेंगे, कंपोजिट्स, फाइबर ग्लास, कार्बन फाइबर्स एंड ऑल दैट. इसके अंदर हमने रॉकेट मोटर्स वगैरह, ये फुली एफिशिएंट रॉकेट है एक, जिसमें हमने 500 मीटर्स में अराउंड 480 मीटर्स रीच किया था विद प्रॉपर रिकवरी, फिर प्रॉपर पैराशूट्स. और ये वाले में हमने मोटर्स वगैरह भी जो बना रखी है, G क्लास मोटर है G125, ये हमने खुद डेवलप करी है. बहुत ही सस्ती कॉस्ट में डेवलप करी है हमने, और एफिशिएंट 95% एफिशिएंट है विद कमर्शियल मोटर्स विच आर अवेलेबल इन अमेरिका. రాకెట్ మోటార్ తయారీ చాలా సవాల్తో కూడుకున్నది. అలాంటి దాన్ని తామే స్వయంగా తయారు చేయడం గర్వంగా ఉందంటున్నాడు రాహుల్ బన్సాల్. 4 నెలల కష్టానికి ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అందుకోసం 3,000 రూపాయల వరకు ఖర్చయిందని చెబుతున్నాడు.
डिज़ाइन रिपोर्ट्स होती हैं रॉकेट्स की, जो एमेच्योर रॉकेटरी होते हैं वो बनाते हैं। हम लोग उनसे पढ़ते हैं पहले, उनकी मतलब प्रोसेस जानते हैं कि उन्होंने कैसे बनाया है, क्या क्या फिजिक्स इस्तेमाल किया है, क्या क्या मैथमेटिक्स लगाई है। फिर हम हमारे रॉकेट के हिसाब से उसको ऑप्टिमाइज़ करते हैं, देन हम इससे मैथमेटिक्स लगाते हैं। मोटर बनाने के लिए मोटर में कितना फ्यूल यूज़ करना है, और फिन्स की शेप, और इसमें कितने सेक्शन पे एवियोनिक्स होता है। एवियोनिक्स मतलब रॉकेट का दिमाग, कैसे रॉकेट को मूव करना है, को कैसे लैंड करवाना है, एंड कितनी दूरी पे रॉकेट का पैराशूट फिट होगा, जो कि यहाँ पे होता है, ओपन हो सकता है, इसमें ओपन हो जाता है, इसमें रॉकेट फिक्स होता है, देन इसके अंदर पैराशूट होता है। अगर जब ऊपर जाता है तो एक मैक्सिमम हाइट पे जाने के बाद ये खुद ब खुद ऐसे खुलता है, उसमें पैराशूट बाहर निकलता है और खुद ब खुद सेफ लैंडिंग करता है। ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని, మరిన్ని పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకునే ధైర్యాన్నిచ్చిందని అంటున్నాడు కేతన్ అనే మరో విద్యార్థి. భవిష్యత్తులో మరింత ఎత్తుకు చేరుకోగల కొత్త మోడల్ రాకెట్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నాడు. टेस्टिंग तो काफ़ी सारी हुई है, काफ़ी सारी चीज़ें फेलियर हुए हैं, तो जहाँ तक हमारे लोग का एक्सपीरियंस है और एज पर एज द रिजल्ट ये सबसे अच्छा ट्रायल गया है हमारे लोग का, जिसमें हम लोग ने देखा है कि जो हमने डिज़ाइन किया था, मतलब ऐसा होता कि हम तुरंत रॉकेट बनाते नहीं, उसका पहले डिज़ाइन करते, उसका कोड लिखते हैं, तो उसमें भी सही चला था। फिर हमने सोचा और क्लोज टू रियलिटी सारी चीज़ें मॉडल करें, वो भी मॉडल किया। उसके बाद हमने लोग ने प्रोटोटाइप बनाया, तो उसकी सारे जो टेस्टिंग है तो काफ़ी सारे कंपोनेंट से मिलकर बना होता है, पर इसकी साइजिंग हुई, इसका फिन हुआ, इसका एक्चुएटर हुआ, कंट्रोलर हुआ, वो अभी प्रॉपरली पूरी तरीके से इस वेट क्लास में बहुत अच्छा फंक्शन किया। ये आकृति लड़की थी एक, जो आईआईटी बॉम्बे में चली गई है, उसने शुरू किया था। ये मेरे सामने ये सारा कुछ चलता रहा है। दिस टेक्नोलॉजी आगे आगे ट्रांसफ़र होती रही है जूनियर बैचेस को, और इसमें जितना भी इन्होंने काम किया है सारा कुछ इंडिजिनस टाइप है, वेदर इट इज स्ट्रक्चर, propulsion, avionics, कंट्रोल सिस्टम एटसेट्रा, एवरीथिंग दे आर गेटिंग हैंड्स ऑन एक्सपीरियंस, अपना खुद का इनका किया हुआ है। अभी 500 मीटर तक हाइट पर जाएगा ये, इन्होंने किया है जो सक्सेसफुली। तो बेसिकली दिस इज स्केलिंग अप टू गेट हायर अल्टीट्यूड। 3 किलोमीटर तक अगर जाना तो इनको बस स्केल अप करना पड़ेगा। प्रोपल्शन मैटर थोड़ा ज़्यादा रखना पड़ेगा, फ्यूल साइज थोड़ा बड़ा हो जाएगा। मेनली हमें टेस्टिंग के लिए कोई फैसिलिटी मिल जाए, वी कैन कोलैबोरेट विद DRDO, TBRL etc. so that we can test for higher altitude also. ఈ విజయం తమ పరిశోధన సామర్థ్యాలను చాటి చెప్పడంతో పాటు ఉత్తర భారతదేశంలో రాకెటరీలో పరిశోధన అభివృద్ధికి కొత్త గుర్తింపును తీసుకొస్తుందని అంటున్నారీ విద్యార్థులు.